గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ యామ్ని. చర్చలు సామరస్య పరిష్కారాలకు కాలం చెల్లిందా? అడ్డొస్తే చితకబాదడమే సర్వరోగ నివారణలా మారిందా? నిన్న గుంటూరు జిల్లా పెదకూరపాడులో, ఏలూరు జిల్లా పెదవేగిలో దాడి చేసుకున్నారు. టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తప్పు మీదంటే మీదనేలా పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మళ్లీ ఇవాళ కడప జిల్లా జమ్మలమడుగులో ఇదే తరహా దాడి జరిగింది. ప్రతిపక్ష నేతలు కార్యకర్తలపై పక్కా ప్రణాళికతో దాడులు జరుగుతున్నాయి అనేది చాలా మంది వాదన. ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితులకు కారణమేంటి? విపరీత పరిణామాలకు బాధ్యులెవరు అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక అధికార పక్షం తమకేమీ తెలియదంటోంది. ప్రతిపక్షం మాత్రం అధికార పక్షం వాళ్లే దాడి చేశారని అంటోంది. ఈ వరుస ఘటనలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ ఒత్తిళ్లకు లోనై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. గొడవకు గొడవే పరిష్కారం, చర్చలతో సమస్యలు తీరిపోవా? ఇదే వాటి స్పెషల్ డిబేట్ టాపిక్. సో దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఏవీస్ ప్లే చేస్తున్నాము. నా దగ్గర కావచ్చు లేదో నా దగ్గర
నా దగ్గర కావచ్చు లేదా నా దగ్గర రావడానికి అది ఇవాళ నిన్నల్లో జరిగినటువంటి పార్టీల మధ్య దాడులు. మనం గుంటూరు జిల్లా పెదకూరపాడు, అదేవిధంగా ఏలూరు జిల్లా పెదవేగి, కడప జిల్లా జమ్మలమడుగు ఈరోజు జరిగింది ఇది. సో వీటికి సంబంధించిన వీడియోస్ ఇప్పుడు ప్లే చేశాం. సో దీనికి సంబంధించి ఈరోజు స్పెషల్ డిబేట్లో పాల్గొనడానికి మనకు అందుబాటులో ఉన్నారు వైసీపీ నుంచి కడలి వెంకటేశ్వరరావు గారు అండ్ టీడీపీ నుంచి కంభాల వెంకటేశ్వరరావు గారు, గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి, ఇంకా జనసేన నుంచి సరోజ గారు. సో నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. చూశారు కదా వీడియోస్ ప్లే అవుతున్నాయి. నమస్తే. నిన్న ఈ రోజుల్లో చూస్తే ఎక్కడ చూసినా కానీ పార్టీల మధ్య గొడవలే. రాళ్లు విసురుకుంటున్నారు, కుర్చీలు విసురుకుంటున్నారు, కర్రలతో కొట్టుకుంటున్నారు. గొడవకి కాదేది అనర్హం అన్నట్లుగా ఉంది. ఏదైనా కానీ యూజ్ చేస్తున్నారు. ఏమిటండి ఎవరు అంటే అధికార పార్టీ ఇవన్నీ చేయిస్తోందని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. మీరేమంటారు ఈ గొడవలకు సంబంధించి? మేడం గారు, ఇక్కడ ఒకటి గుర్తించాలి. తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు జీవన మరణ సమస్యగా తయారైంది. ఏదో విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీని అడ్డుకోవాలి, ఆ పార్టీ కార్యకర్తలను అడ్డుకోవాలని ఏదో మీమాంసతోటి దౌర్జన్యాలకి ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ లాంటివి కలిసి ఈరోజు ఇరుపక్షాలు కూడా మరి మా వైసీపీ మీదకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఈ ఘర్షణలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే దేశంలో ఎవరు చేయనటువంటి సంక్షేమాన్ని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు. ఆయన ఖచ్చితంగా దాదాపు 120 నుంచి 130 సీట్లలో గెలవబోతా ఉన్నాడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఉద్దేశంతో ఏదో విధంగా ఈ ఎన్నికల్ని ఒక సవాల్గా తీసుకుని మరి ఇటు వైసీపీని ఏదో విధంగా ఓడించడానికి కానీ కార్యకర్తల మీదకి దౌర్జన్యానికి ఈరోజు ఇటు తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు దిగుతా ఉన్నారు. వాటిని అడ్డుకునే పక్షంలోనే మరి వైసీపీ కార్యకర్తలు కూడా మరి వారి మీదకి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాం. చెప్పండి వెంకటేశ్వరరావు గారు. అంటే అక్కడ మనం చూస్తున్నాం, ఎస్పెషల్లీ పోలీసులపై కూడా అంటే కార్యకర్తలు దాడులు చేసుకోవడం చూస్తున్నాం. అటు అధికార పార్టీ కార్యకర్తలు, ఇటు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు. సో వాళ్ళు మాత్రమే కాకుండా అక్కడ పోలీసులపై కూడా దాడులు జరుగుతున్నాయి, కనిపిస్తున్నాయి. వాళ్ళపైన కూడా కుర్చీలు విసురుతున్నారు. సో ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ, వైసీపీ అంటే అధికార పార్టీనే ఇవన్నీ చేయిస్తోంది అని అంటున్నారు. సో ఒక్క నిమిషం అండి, మీ స్పందన ఏంటో విన్నాం కదా, ఒకసారి టీడీపీ వాళ్ళ స్పందన ఏంటో విందాం. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. ఓకే, వైసీపీ వాళ్లే ఈ దాడులకి పాల్పడ్డారు అని టీడీపీ, జనసేన అంటోంది. చెప్పండి. ఇప్పుడు వైసీపీ, టీడీపీ, జనసేన అంటాం కదమ్మా. అవునండి, మీ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా. చూస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. వైసీపీ వాళ్ళు చేసేటువంటి అరాచకాలని, అక్రమాలను గనక ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఇది మేం చెప్పడం కాదు, రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చూస్తూ ఉన్నారమ్మా. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు చేసే అక్రమాలని కప్పిపెట్టుకోవడం కోసం ప్రతిపక్షాల మీద దాడులు చేస్తున్నారు. ఇది వాస్తవం. చెప్పండి వెంకటేశ్వర గారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గుంటూరులో చూసుకున్నట్లయితే చింతమనేని ప్రభాకర్ గ్రావెల్స్ అక్రమ రవాణాకు సంబంధించి అక్కడయో అక్రమంగా తరలింపులు జరుగుతున్నాయని చెప్పి అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో ఆయన వెళ్ళి చూసొచ్చిన తర్వాత కార్యకర్తల పైన దాడులు జరిగాయి. అంటే వైసీపీ ఈ దాడులు చేయించిందని మీ పార్టీ వాళ్ళే అంటున్నారు. అయితే రెచ్చగొట్టే ప్రక్రియ జరుగుతోంది కాబట్టేనే దాడులు జరుగుతున్నాయని చెప్పి వైసీపీ అంటోంది. చెప్పండి. అరాచకాలను మేము ప్రశ్నించినందుకు మా ప్రతిపక్షాల నోరు మోయించడం కోసం వాళ్ళు దాడులు చేస్తున్నారు. పోలీసులను అడ్డు పెట్టుకొని అరాచకం సృష్టిస్తుంది వైసీపీ వాళ్ళు. ఈ రోజు వాళ్ళకి అర్థమైపోయిందమ్మా. ఎందుకంటే రాష్ట్రంలో ఎవరు కూడా సంతోషంగా లేదు, ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ప్రతి ఒక్కరి నుంచి కూడా తిరుగుబాటు మొదలైంది. సో వాళ్ళకి అర్థమైపోయింది, నెక్స్ట్ మనం అధికారంలోకి రాము అనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే తెగబడి దాడులు చేస్తూ ఉన్నారు. సపోజ్ మనం మేము చూసామమ్మా, సత్తెనపల్లి నియోజకవర్గం
తొండపి గ్రామంలో మేము ప్రచారం కోసం కన్నా లక్ష్మణ్ గారు ప్రచారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళు కావాలని ముందుగానే వాళ్ళ ఇళ్ల మీద రాళ్ళు పేర్చుకొని ఎప్పుడైతే ర్యాలీ ఎంటర్ అయిందో పైనుంచి రాళ్ళు వేశారు. దాదాపు చాలా మందికి గాయాలైంది. మరి ఇక్కడ రాంబాబు గారు ఎమ్మెల్యే గారు, ఇక్కడ రాంబాబు గారు మంత్రి గారు చెప్తారు, రాళ్ళు వేసి పైనుంచి రాళ్ళు వేస్తే వాళ్ళకి దెబ్బలు తగిలినాయంట. అప్పటికప్పుడు హాస్పిటల్లో కూర్చున్నారు. పోయి హాస్పిటల్లో కూర్చొని వాళ్ళని పరామర్శిస్తూ ఉన్నారు. దెబ్బలు తగిలి తలకాయలు పగిలింది మాకు. వాళ్ళు రాళ్ళు వేసిన వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్లో కూర్చోబెట్టేసి వాళ్ళకి ఒకటి కట్టేసేసి మమ్మల్ని కొట్టారని చెప్పి చెప్తున్నారు. ఇది ఎక్కడ తరమా? ఆలోచించండి. రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తున్నారు. ఒక నిమిషం సరైన పద్ధతి వెంకటేశ్వరరావు గారు, అటు వైసీపీ అంటోంది మీరు రెచ్చగొడుతున్నారు కాబట్టి ఈ దాడులు జరుగుతున్నాయి అంటున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే మీరు దాడులు చేయలేదని కూడా అంటున్నారు. అయితే ఏం జరిగింది అని ఒక్కసారి మీ పొత్తులో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించి సరోజ గారు ఉన్నారు. సరోజ గారు ఏమంటారు? అంటే మీరు చూస్తున్నారు, దాడులు ఎవరు చేయించినట్టుగా అనిపిస్తోంది? ముందుగా ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం అండి. నాకు జస్ట్ క్వశ్చన్ ఒక్కసారి కట్ అవుతుందండి వాయిస్. అంటే మీరు ఇంతవరకు వీడియోస్ అన్ని చూశారు కదా, ఒక 3 వీడియోస్ ప్లే చేసాం. అటు గుంటూరు జిల్లా పెదకూరుపాడు నుంచి ఒకటి, ఏలూరు జిల్లా పెదవేగి నుంచి ఒకటి, అండ్ కడప జిల్లా ఈరోజు జరిగినటువంటి జమ్మలమడుగు గొడవ ఒకటి. సో ఇవన్నీ చూస్తున్నారు. వైసీపీ అంటోంది రెచ్చగొట్టే ప్రక్రియకి పాల్పడుతున్నారు కాబట్టే దాడులు జరుగుతున్నాయి, దాడులు చేస్తున్నాము. ఇంకొక కొన్ని సందర్భాల్లో మేము అసలు దాడులే చేయలేదు అంటున్నారు. ఇటు టీడీపీ కూడా వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటున్నారు. ఎవరు చేశారో ప్రజలందరూ చూస్తున్నారు కదా, మేము చెప్పడం కాదు, వైసీపీ మా పైన దాడి చేసింది అంటున్నారు. జనసేన తరపు నుంచి మీరు ఏమంటారు? అంటే అఫ్ కోర్స్ మీరు టీడీపీలో పొత్తులో ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ చూస్తుంటే ఎవరు దాడులు చేసినట్టు అనిపిస్తోంది? మనకి క్లియర్గా చూసుకుంటే మనం ఇప్పటి వరకు 4 సంవత్సరాలుగా గత 2019 ఎలక్షన్ నుంచి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ప్రతిసారి కూడా ఎక్కడెక్కడ దాడులు జరుగుతున్నాయి, ఎక్కడి నుంచి మనకి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి అనేది మనకి క్లారిటీ ఉంది. ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక బీహార్ రాజకీయము, ఒక నార్త్ సైడ్ ఉన్న ఇబ్బందుల్లో ఉన్నటువంటి స్టేట్స్లో ఉన్న రాజకీయాన్ని ఇక్కడ డంప్ చేస్తుంది వైసీపీ పార్టీ. మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా రెచ్చగొట్టే ధోరణిలో చేస్తున్నారంటే వాళ్ళు రెచ్చగొట్టబట్టి అంటే ఒకలాంటి భయం, ఒకలాంటి నీరసం ఆవహించిన వైసీపీ పార్టీ జనసేన టీడీపీ మీద దాడులు చేయడం అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. మరి అటువంటి సందర్భాల్లో మేము చూసుకుంటే కాకినాడలోనే 2019 ఎలక్షన్ అయిన తర్వాత 2020 జనవరిలో కాకినాడలోనే ప్రశాంతంగా పెన్షనర్స్ ప్యారడైజ్ అని పిలుచుకునే కాకినాడలోనే చాలా భయంకరమైన కర్రలతో దాడి చేయడం, రాళ్లతో దాడి చేయడం ఈ వైసీపీ ప్రభుత్వంలోని నాయకులు చేస్తున్నారు ఆల్రెడీ. మరి అటువంటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా కోరుకునేది హింస, రక్తపాతం, ఇదే కోరుకుంటున్నారు, అదే అవలంబిస్తున్నారు. ఇప్పుడు భయభ్రాంతులు చేసి మన జనాల్ని కూడా భయభ్రాంతులు చేసి బలవంతంగా ఓటు టర్న్ చేసుకునే ప్రక్రియ మొదలుపెట్టారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈ వీడియోలో కూడా క్లియర్గా కనిపిస్తుంది. మరి అది వైసీపీ వాళ్ళు చేస్తారనేది, టీడీపీ వాళ్ళు చేస్తారనేది అన్నది పక్కన పెడితే అధికారంలో ఉన్న పార్టీ చేస్తుంది అన్నది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. అంటే పోలీసులపై కూడా ఇక్కడ దాడులు కనిపిస్తున్నాయండి సరోజ్ గారు. చెడగొట్టడం విషయంగానే పోలీసులపై కూడా దాడులు కనిపిస్తున్నాయి, అక్కడ కుర్చీలు విసురుతున్నారు, ఆ వీడియోలో మనం చూడొచ్చు. అవునండి, పోలీస్ వ్యవస్థని. సో ఒక్కసారి మనం వైసీపీ కడలి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు కదా, వారితో మాట్లాడదాం. వెంకటేశ్వర గారు, జడ్జి గారు అమ్మాయినండి, ఒక్క నిమిషం అండి, వెంకటేశ్వరరావు గారితో మాట్లాడదాం. వెంకటేశ్వరరావు గారు, అంటే టీడీపీ చేసిందా, జనసేన చేసిందా, వైసీపీ చేసిందా, ఎవరు చేశారనేది ఒక్క నిమిషం నెక్స్ట్ నేను అడుగుతా దాని గురించి. అయితే పోలీసులపై కూడా దాడులు జరుగుతున్నాయి, అక్కడ కుర్చీలు విసురుతున్నారు వారిపైన. అంటే మీరు ఒకవేళ వైసీపీఏ కానీ చేస్తుంటే, అఫ్ కోర్స్ జనసేన కానీ టీడీపీ కానీ చేస్తుంటే ఎవరు చేశారు అనేది మీరు ఎంక్వైరీ చేయలేదా? అధికారులు ఏం చేస్తున్నారు, అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసు వ్యవస్థ అనేది వారి డ్యూటీ వాళ్ళు చేస్తా ఉంటారు. అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారండి, కానీ వాళ్ళపైనే విసురుతున్నారు కదా కుర్చీలు. అదేంటి మేడం గారు, మరి మధ్యలో వస్తున్నప్పుడు వారు వీరు ఇద్దరు గొడవలు పెట్టుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళ మీద కూడా మరి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. మధ్యలో వీళ్ళు విడదీస్తా ఉంటారు పోలీసులు అన్న వాళ్ళు, ఎందుకంటే మరి వాళ్ళు శాంతింప చేయాలి కాబట్టి. ఆ క్రమంలో ఖచ్చితంగా పోలీసులు కూడా అక్కడక్కడ వారి మీద కూడా దాడులు జరుగుతూ ఉంటాయి. ఏదైనా అది ఎవరు చేసినప్పటికీ తప్పేది. మనం ప్రభుత్వ ఉద్యోగులుగా వారిని మనం గౌరవించాలి.
దాడులు చేసుకున్నప్పుడు ప్రభుత్వ అధికారులపైన దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు డ్యూటీ చేస్తా ఉంటారు కాబట్టి వారిని గౌరవిస్తూనే వారి మీదకి ఎటువంటి దాడులు జరగకుండా ఇటు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఆయా పార్టీల కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే పార్టీలు దెబ్బలాడుకుంటున్నప్పుడు మధ్యలో మరి డిపార్ట్మెంట్ వాళ్ళని శిక్షించడం అనేది కరెక్ట్ కాదు. ఆ విధంగా ఏది ఏమైనప్పటికీ దాడుల్ని ఆపాలి. ఇప్పుడు ఎందుకంటే ఈ రోజు వైఎస్ఆర్సీపీ పేద ప్రజల ముఖాల్లో సంతోషాలు చూస్తా ఉన్నాం మనము. అంటే పేద ప్రజలు అంటున్నారు కాబట్టి వెంకటేశ్వరరావు గారు ఇక్కడ ఒక్క మాట, పేద ప్రజల గురించి మాట్లాడుతున్నారు. అంటే అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ దళితుడిని చంపితే ఏం చేసింది గవర్నమెంట్, మీ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్? మేడం గారు, అండ్ ఎస్పెషల్లీ వైసీపీకి కొన్ని నియమాలు ఉన్నాయి. మేడం గారు చెప్పాలి మీరే, ఎందుకంటే ఆయన ఒప్పుకున్నాడు కూడా. అతన్ని మేమేమో మద్దతు సపోర్ట్ ఏమి చేయట్లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది, దాన్ని ఎవరో ఆపలేరు. అది అక్కడక్కడ చిన్న సంఘటనలో చిన్నవి ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ అతను మేమేమి సమర్థించడం లేదు. అతను పార్టీలో తిరగొచ్చు. ఏది ఏమైనా అతనికి ఆల్రెడీ ఏ విధంగా శిక్ష విధించాలో పార్టీ శిక్ష విధించారు అంటున్నారు, విధించాల్సిన శిక్ష పడింది అంటారు. మరి ఎందుకు అన్ని మీటింగ్స్ లో అతను కనిపిస్తున్నాడు అనంతబాబు? మేడం గారు, పార్టీ కార్యక్రమాలుగా మేము పిలవడం లేదు కదా. అతను వచ్చి ఉండొచ్చు. అతను వెంటనే స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తే ఆయన ఎందుకు వస్తాడండి? చర్యలు తీసుకున్నారు అంటున్నారు కదా. మీ పార్టీ కార్యకలాపాల్లో ఎక్కడ కనిపించకూడదు. మేడం గారు, ఏ పార్టీలైనా ఇటువంటి వాళ్ళు ఉంటుంటారు. దెందులూరు శాసనసభ్యుడిగా ఉన్నాడు తెలుగుదేశం వ్యక్తి, ఎలాంటోడు. మరి ఒక ఎంఆర్ఓ అనే అతను ఈడ్చి తన్నాడు. మరి అలాంటి వాడిని ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తా ఉంది? శిక్షించిందా? ఓకేనండి, ఓకే వెంకటేశ్వరరావు గారు, ఈ రోజు మన టాపిక్ గతం గురించి కాదండి, నిన్న ఈ రోజు జరిగినటువంటి పార్టీల మధ్య గొడవ. సో ఒక్కసారి మనం సరోజ గారితో మాట్లాడదాం. సరోజ గారు, చూస్తున్నారు కదా, అంటే పార్టీ యాక్షన్ తీసుకుంది, ఎవరైతే ఇండిసిప్లిన్ గా ఉంటున్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటోంది పార్టీ అంటున్నారు. ఇప్పుడే మనం చూసాం. సో మరి మీకేమనిపిస్తోంది, తీసుకుంటోందా? యాక్షన్ తీసుకోవడం అంటే ఏంటండి, వాళ్ళ హక్కుల్ని వాళ్ళన్నింటినీ కూడా వాళ్ళ ఎమ్మెల్సీగా అతను చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా అతనికి అప్పచెప్పడమా? ప్రజలని కంప్లీట్గా అతని మీద వదిలేయడమా? ఆ నియోజకవర్గ బాగోగుల్ని చూసుకోవడమా? ఇదా యాక్షన్ తీసుకోవడం అంటే? అతను బాహాటంగా ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంటున్నారు. యాక్షన్ తీసుకోవడం ఏంటి? 20 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నాను. యాక్షన్ తీసుకోవడం అంటే కంప్లీట్గా వాళ్ళ పార్టీ నుంచి బహిష్కరించడం, అతనికి ఉన్న పదవి నుంచి తొలగించడం అనేది డిసిప్లినరీ యాక్షన్స్గా తీసుకోవడం జరుగుతుంది. అటువంటి డిసిప్లినరీ యాక్షన్స్ ఏం తీసుకోకుండా ఈరోజు అనంతబాబుని అచ్చోసిన ఆంబోతులో వదిలేసి నెక్స్ట్ ఇంకొక దళితుడు ఎవరైనా దొరుకుతారా, లేదా ఇంకొక అరాచకమైన చేయమని చెప్పేసి ఈరోజు బయట వదిలేయడం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలను డిసిప్లినరీ యాక్షన్ కింద మనం ఎలా తీసుకోవాలి? ఇది కేవలం ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి నాయకుల్ని తయారు చేసే ఒక ఫ్యాక్టరీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది. మరి అటువంటి పార్టీ ఈరోజు ఒక దళితుల్ని ఇబ్బంది పెట్టడం అయినా సరే, ఒక బీసీ బడుగు బలహీన వర్గాలను ఇబ్బంది పెట్టడం అయినా సరే, ఎక్కడైతే పేద అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెడుతూ మరి పైశాచికంగా చాలా అరాచకంగా వాళ్ళని హింసించే విధంగా ఈరోజు ప్రభుత్వం జరుగుతుంది అంటే మరి కేవలం చాలా అరాచకమైన పరిపాలన, ఒక హిట్లర్ డెమోక్రసీ పక్కన పెట్టి ఒక హిట్లర్ పరిపాలన జరిగే విధంగా ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి అనంతబాబు లాంటి వాళ్ళని ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా యువతకి రాబోయే తరంలో వస్తున్న రాజకీయ నాయకులకి ఎలాంటి వెంకటేశ్వరరావు గారు, అక్కడ ఇంతకు ముందు మీరు విజువల్లో చూశారు, షర్ట్ చిరిగిపోయేలాగా కొట్టారు, చొక్కా చిరిగిపోయేలాగా. అతను ఎవరి పార్టీ అండి? ఎవరండి మేడం గారు? మీరు ఇంతకు ముందు వీడియో చూసారా? అందులో షర్ట్ చిరిగిపోయేలాగా, చొక్కా చిరిగిపోయేలాగా కొట్టారు. కనిపిస్తోందా వీడియో? అవునండి, అతను కొట్టడం అంటే ఇతను కూడా ఏ పార్టీకి చెందినవారు అయి ఉంటారు? వైసీపీ వాళ్ళని కూడా కొట్టుండే. కొడితేనే కదా ఎవరన్నా అటు జరిగితేనే కదా గొడవ జరిగేది. ఇప్పుడు అతను కొట్టారంటారు, వైసీపీలో కూడా వైసీపీ వాళ్ళని కూడా చాలా మందిని కొట్టారు. వాళ్ళు అంటే గవర్నమెంట్ లో ఉన్న మీరే సంయమనం పాటించకపోతే పక్క పార్టీల వాళ్ళు ఎలా, ప్రతిపక్షాల వాళ్ళు ఎలా సంయమనం పాటిస్తారండి? సంయమనం అంటే వాళ్ళు కొడతా ఉంటే కూర్చుంటారా ఎవరన్నా? ఎక్కడన్నా ఈ రోజు జరిగేది వాడు కొడితే ఇప్పుడు తిరగబడ్డా ఎక్కడన్నా జరిగేదే. అందులోనూ కడప లాంటి అంటే మీ ప్రతిపక్షాల పైన దాడి జరగడం వేరండి, అధికారుల పైన, ఎస్పెషల్లీ పోలీసులు చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లపైనే కుర్చీలు విసరడం అంటే ఏమనుకోవాలండి?
మేడం గారు, అది చాలా తప్పది. చట్టాన్ని మనం గౌరవించాలి. నెక్స్ట్ ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వారి మీద దాడులు చేయడం అనేది మేమైతే యాక్సెప్ట్ చేయను అంటున్నారు. మరి వాళ్ళపైన ఎవరు చేశారు, ఏ కార్యకర్తలు చేశారు, వాళ్ళ పేర్లు ఏమైనా తెలుసుకున్నారా? వాళ్ళపైన యాక్షన్ ఏమైనా ఉంటుందా? ఆల్రెడీ పై అధికారులు ఎస్పీ గారు కానీ వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేస్తారు. ఎవరైతే తప్పు చేశారో వారందరినీ శిక్షిస్తారు. పార్టీలతో సంబంధం ఏం లేదండి. అటు వైసీపీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు. ఎవరైనా తప్పే. ఎస్పీ గారు ఆ క్రమంలో ఎవరైతే ఉన్నారో సీసీ ఫుటేజ్ లాంటివి కానీ ఏమైనా కెమెరాలు కానీ లేదా వీడియో టేబుల్ కానీ లేదా వాట్సాప్ గ్రూపులు ఎక్కడైనా ఎవరైనా గుర్తించి తప్పు ఎవరు చేస్తే వాళ్ళని శిక్షిస్తారు. ఓకేనండి. వెంకటేశ్వరరావు గారు అని చెప్పండి మేడం. కంబాల్ వెంకటేశ్వరరావు గారు, అంటే ఇప్పుడు చూస్తున్నారు చొక్కాలు చిరిగిపోయేలాగా కొడుతున్నారు. అలా కొట్టడం కూడా మీరు రెచ్చగొట్టారు కాబట్టే కొట్టాము అంటున్నారు. గవర్నమెంట్ లో ఉన్నంత మాత్రాన సంయమనం పాటించాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారు మనకి కడలి వెంకటేశ్వరరావు గారు. చెప్పండి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళ సమయం అవసరం లేదమ్మా. అంటే ఎవరిని పడితే వాళ్ళు కొట్టేసి ఎదురు కేసులు పెడుతూ ఉంటారా? ఇప్పుడు మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని కొట్టి మళ్ళీ వాళ్ళే పోయి కేసులు పెడుతున్నారు, వాళ్ళ కేసులు తీసుకుంటారు. ఇటు బాధితులుగా ఉన్న కేసులు తీసుకోవట్లేదు. ఇదేనా చట్టం పని చేసుకోవడం అంటే వాళ్ళపైనే కుర్చీలు విసురుతున్నారు కదండి. వాళ్ళపైనే కుర్చీలు విసిరినా కానీ వాళ్లే కేసులు పెట్టుకోవాల్సిన పరిస్థితి. మళ్ళీ అంటే పోలీసుల పైనే కుర్చీలు విసురుతున్నారు, వాళ్లే తిరిగి కేసులు కూడా నమోదు చేసుకోవాలి. అలాంటి పరిస్థితి ఉంది. చట్టం తన పని తాను చేసుకుంటుందని చెప్పి చెప్తున్నారు వెంకటేశ్వర గారు. ఎక్కడ చేస్తున్నారమ్మా? చట్టం తన పని ఎక్కడ చేస్తుందమ్మా? చట్టం మీదనే వాళ్ళకి గౌరవం లేకుండా ఆ విధంగా కుర్చీలు విసిరేసి పోలీసులు కొడుతూ ఉంటే ఎవరు పెట్టుకోవాలి కేసులు? ఎవరు పెడతారు? సామాన్యుడికి రక్షణ ఎక్కడుంది? ఒక దళిత డాక్టర్ని మాస్కులు అడిగినందుకు పిచ్చి వాడిని చేసి చంపేశారమ్మా. అదే విధంగా ఇప్పుడు చెప్తున్న రాజమండ్రిలో ఒక మహిళని మానభంగం చేసి దిశ పోలీస్ స్టేషన్ పడేసేది ఇంతవరకు వాళ్ళ మీద యాక్షన్ లేదు. రేపల్లిలో రైల్వే స్టేషన్ లో ఒక మహిళని గర్భవతిగా ఉన్న ఆమెని మానభంగం చేస్తే అది కావాలని చేయలేదు చెప్పని హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు. బాపట్లలో ఒక తమ్ముడు మా అక్కని ఏమి అనొద్దన్నందుకు అతని మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఎక్కడమ్మా ఎవరన్నా యాక్షన్ తీసుకోవాలి? ఎవరి మీదన్నా ఎందుకు తీసుకోవట్లేదు? చట్టం ఎక్కడ తన పని చేస్తుంది? చట్టాన్ని తన పని చేయనిస్తారా అసలు వైసీపీ వాళ్ళు? ఎక్కడ నడుస్తుందమ్మా? కంప్లీట్ గా అరాచకం మీద బతుకుతున్నారమ్మా వీళ్ళందరూ కూడా. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, మేము ఎటు గెలవలేము కాబట్టి అరాచకంగా సృష్టించి ఏదో విధంగా భయప్రాంతులు చేయాలనే ఉద్దేశంతో ఈ దాడులు చేస్తామని చెప్పి మేము అభియోగం చేస్తున్నాం. ఓకేనండి, సరోజ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. సరోజ గారు, మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆయన వారాహి యాత్రలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకి సంఘీభావంగా వచ్చి పలకరించడానికి ఫ్లైట్లో వద్దామంటే రానివ్వలేదు, రోడ్డు మార్గంలో వద్దామంటే కింద కూర్చోబెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు. ఏమంటారు మీరు అసలు? హలో చెప్పండి. ఇదే చెప్తున్నానండి, ఈ వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా నియంత పోకడల్ని అనుసరిస్తుంది. ఎక్కడైతే మేము ఇలాగే వెళ్ళాలి, ఇలాగే చెయ్యాలి, నువ్వు ఇలాగే ఉండాలి అనేది క్లియర్ గా డిక్టేటర్షిప్ లో జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ కున్న సీఎం పరదాలు వేసుకుని ఈ రోజు రోడ్డుపైకి వచ్చి మరి ఏదో కార్యక్రమాలు చేస్తున్నట్టుగా బటన్ నొక్కేసి కామ్గా వెళ్ళిపోతున్నారు. ఒక ప్రెస్ మీట్ లో కూర్చుని ఒక ప్రెస్ ని ఉద్దేశించే పరిస్థితులు ఈ రోజు సీఎం దగ్గర నుంచి కనిపించట్లేదు. ఎంతసేపు తాడేపల్లి ప్యాలెస్ లో ఉండడం, మరి అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో మానిటర్ చేసుకోవడం చేస్తున్నాడే తప్ప ఎక్కడ కూడా ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఎలా వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి అనే పరిస్థితులు ఈ రోజు లేవు. ఈ రోజు లా అండ్ ఆర్డర్ కూడా నేను ఇందాకైతే చెప్పబోయినానండి. నేను ఒక జడ్జి గారు అమ్మాయిని, జ్యుడిషియల్ మీద నాకు పోలీస్ వ్యవస్థ మీద చాలా నమ్మకం ఉంది, గౌరవం ఉంది. మరి అలాంటి పోలీస్ వ్యవస్థ ఈ రోజు ఎలా తయారయ్యింది అంటే కేవలం ఒక వాళ్ళకి ఒక పాలేరుల్లో పనిచేసేలాగా మాత్రమే ఈ రోజు పోలీస్ వ్యవస్థ ఉంది. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు హైదరాబాద్ నుంచి బయలుదేరి నేను వారాహి యాత్ర కోసం వస్తున్నాను అని చెప్పేసి అక్కడ బయలుదేరిన ఆయన్ని అక్కడ ఆంధ్ర బార్డర్ దగ్గర ఆపేసి ఆయన నిర్దాక్షిణ్యంగా వెనక్కి వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. ఎవరిచ్చారు ఆ రైట్? ఇంకా మాకు మామూలు రైట్స్ కూడా ఈ రోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో లేవు. ఏదో ఇదివరకు వినేవాళ్ళం పాకిస్తాన్ వెళ్ళినట్టు ఉంటుంది తెలంగాణ అని చెప్పేసి మనం బాధపడిన సందర్భాలు ఉన్నాయి సమైక్యాంధ్ర మూవ్మెంట్ అయిన తర్వాత. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోకి రావాలన్నా కూడా కొన్ని రైట్స్ కోల్పోతున్న పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నామని చెప్పి అనుకోవడానికి చాలా బాధపడుతున్నాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మరి చాలా సహృదభావంతో ఈ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి కానివ్వండి, వారాహి యాత్రలో భాగమై కానీ ఆయన వస్తున్నప్పుడు ఆ నిర్దాక్షిణ్యంగా ఆపేసి రోడ్డు పైన నిలబడడం జరిగింది. దీన్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండించడం జరిగింది.
పోలీసులు కూడా వచ్చి నిర్దాక్షిణ్యంగా వైసీపీ నుంచి రీసెంట్గా టీడీపీలోకి జాయిన్ అయిన రాము గారు. ఓకే, రాము గారి దగ్గరికి వెళ్దామండి. రాము గారు నమస్తే. నమస్తే అండి. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. గుంటూరు పల్నాడులో జరిగినటువంటి గొడవకి మీరే ప్రత్యక్ష సాక్షి. అవునండి. ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేయండి. గత 3 సంవత్సరాల నుంచి మేము వైసీపీ పార్టీలో ఉన్నామండి. తదనంతరం జరిగిన పరిణామ క్రమంలో రీసెంట్ గా మేము చంద్రబాబు గారి సమక్షంలో టీడీపీలో పార్టీ జరిగింది. హలో, చెప్పండి రాము గారు. అయితే ఈ జరిగిన పరిణామ క్రమంలో మాతో పాటు వైసీపీ నుంచి బహిష్కరించబడినటువంటి కంచెటి సాయిబాబు గారి సమక్షంలో మేమందరం జాయిన్ అవడం జరిగింది. మేము వచ్చేసి మా కమ్యూనిటీ వచ్చేసి కాపులం అండి. ఈ నియోజకవర్గంలో దాదాపుగా 29,000 ఓట్లు కాపులు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఎమ్మెల్యే గారు అయినటువంటి నంబూరు శంకరరావు గారు మా కమ్యూనిటీ మీద కొంచెం టార్గెట్ చేసి కంచెటి సాయి అంటే మీరు తిరుగుతారా, మీరు ఆ పార్టీలోకి వెళ్తారనే ఒక ఉద్దేశంతో మమ్మల్ని అనేక రకాలుగా ఇంతకు ముందు కూడా బెదిరింపులు చేసి ఉన్నారు. అయితే నిన్న కంచెటి సాయి గారు ఎమ్మెల్యే శంకరరావు గారు వాదోపవాదాలు ప్రెస్ మీట్లు జరుపుకున్న క్రమంలో సెంటర్ లో ఉన్నటువంటి క్రోసూరు సెంటర్ లో ఉన్నటువంటి నా షాపుని వైసీపీ ఎమ్మెల్యే కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి గారు గుంటూరు నుంచి రౌడీలను తీసుకొని వచ్చి నా షాప్ లోని ఫర్నిచర్ అదంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. అక్కడ మా షాప్ లో ఉన్నటువంటి మా బామర్దిని కూడా 1-2 దెబ్బలు కూడా కొట్టడం జరిగింది. దీని అంతటి పాత్రలో పోలీసు వారు కూడా మాకు ఎక్కడా సహకరించలేదు, వాళ్ళని ఆపే ప్రయత్నం కూడా చేయలేదండి. చెప్పండి. తదనంతరం వాళ్ళు పీస్పాడు గ్రామం దాకా కర్రలు కక్కిలో రాళ్లు బడిసెలతో ర్యాలీగా వెళ్లి అక్కడ అలదలు సృష్టించి ఇచ్చేశారు. ఇంతకు ముందు మాకు గతంలో దాదాపుగా ఏ ఎమ్మెల్యే పనిచేసినా గానీ ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం మీదకి వెళ్లి దాడులు చేసిన పరిస్థితులు లేవు. ఈ రోజు మా నియోజకవర్గంలో ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ కర్రలో కట్టెలు తీసుకొని కొట్టి ఏం చేయాలని చెప్పేసి అనేది వీళ్ళు ఏం చేశారనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరీ ముఖ్యంగా కాపు కమ్యూనిటీకి సంబంధించిన ఎవరైతే ఎదురు తిరుగుతున్న నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే బాగా ఎక్కువగా ఉందండి. వీరినంతా కూడా బెదిరింపు ధోరణితో వెళ్తా ఉన్నారు. ఇప్పుడు మరి విజువల్స్ చూస్తున్నారా, స్క్రీన్ పైన ప్లే అవుతున్నాయి. సో అక్కడ చూస్తున్నారా స్క్రీన్ లో కర్రలు పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా వైసీపీ జెండాలు వెహికల్ పైన పెట్టుకుని తిరుగుతున్నారు. అవునండి, అది వైసీపీ జెండాలని ముసుగులో వాళ్ళు కర్రలకి లావుగా ఉన్న కర్రలకి జెండాలు గీసుకొని వచ్చారండి. పోలీసు వారు చెప్పేది ఏంటంటే వాళ్ళు ర్యాలీగా వచ్చారు తప్పితే వాళ్ళు గొడవకు రాలేదంటున్నారు. పోలీసు వారు కూడా దగ్గర ఈ విజువల్ లో చూస్తే చెప్పండి. అంటే ఇప్పుడు మీరు ఓకేనండి, ఓకే. మనం ఒక్కసారి సరోజ గారి దగ్గరికి వెళ్దాం. సరోజ గారు, కాపు కమ్యూనిటీపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి, వాళ్ళని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అని ఇప్పటి వరకు మనకి రాము గారు చెప్తున్నారు. సో ఇప్పుడు ఇటు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏమంటారు, అందరినీ కలుపుకుని పోతాం, కాపుల్ని కూడా ఓబీసీలుగా చేసాం అని చెప్పి ఇలాంటి రకరకాలుగా చెప్తూ ఉంటారు అనుకుంటే అది వేరే సంగతి. సో మరి వాళ్ళపైనే కాదు దాడులు, ఎస్సీల పైన కూడా అట్రాసిటీ కేసు పెట్టినటువంటి ఘనత కూడా ఉంది. ఏమంటారు? హలో సరోజ గారు, వినిపిస్తోందా? నా వాయిస్ ఆడిబుల్ ఉందా? వాయిస్ వినిపించట్లేదు, మళ్ళీ చెప్పమంటారా? వినిపిస్తుందండి. ఇప్పుడు మనకి రాము గారు మాట్లాడారు, విన్నారు కదా. అక్కడ కాపు సామాజిక వర్గాన్ని అడగదొక్కడమే లక్ష్యంగా పనిచేస్తోంది వైసీపీ అంటున్నారు. మరి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే ఓబీసీలను ఉద్ధరించడం అంటే ఓసీలుగా ఉన్న కాపుల్ని ఓబీసీలుగా చేసి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వడమే మేము చాలా పని కట్టుకుని చేసిన పని అన్నట్టుగా ఆయన చెప్తారు. సో మరి ఇది మాత్రమే కాదు, ఎస్సీల పైన అట్రాసిటీ కేసు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఏమంటారు మీరు? మాట తప్పను మడం తిప్పను అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతి విషయంలోనూ మాట తప్పుతూనే ఉన్నాడు, మడం తిప్పుతూనే ఉన్నాడు. ఎందుకంటే ఇది మనం కాపుల యొక్క రిజర్వేషన్ల గురించి చూసుకున్నట్లయితే ఆయన ప్రామిస్ చేసి కాపుల రిజర్వేషన్లు ప్రామిస్ చేసి వచ్చిన వ్యక్తి ఈరోజు మా మేనిఫెస్టోలో లేదు, నేను ప్రామిస్ చేయలేదు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా
మరి ఎస్సీ ఎస్టీల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు అయ్యి పెట్టడం అనేది మరి ఈ వైసీపీ ప్రభుత్వానికి ఉన్న ఘనత. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులన్నింటినీ కూడా దారి మళ్లించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది. 23 సంక్షేమ పథకాలని ఎస్సీ ఎస్టీల దగ్గర నుంచి తీసేసి ఈరోజు అన్యాయంగా వాళ్ళ సొమ్ముని మరి వైసీపీ ప్రభుత్వం అంతా పందికొక్కుల్లా తిన్నారు. మరి అటువంటి ప్రభుత్వంలో ఈ రోజు ఏ కులానికి, కేవలం ఆ రెడ్డి సామాజిక వర్గానికి తప్ప ఎవరికి మంచి జరిగింది, ఎవరికి లాభం చేకూరింది అనేది వాళ్ళ మనస్సాక్షికే వదిలేస్తున్నాను. ఎందుకనంటే ప్రతి ఒక్కసారి నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అని చెప్పి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా వాళ్ళని చిన్న చూపు చూస్తూ వాళ్ళని అణగదొక్కే ప్రయత్నమే చేస్తున్నాడు. ప్రతిసారి కాపులను కానివ్వండి, అణగారిన వర్గాలకి, బీసీ కులాలకి, మరి బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు కూడా ఆయన మొండి చేయి చూపిస్తూనే ఉన్నాడు. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే దివ్యాంగుల విషయం కూడా మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి కూడా చాలా దగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం. కనీసం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులను కూడా సవ్యంగా వాడుకోకుండా మరి పక్క రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళకి హోండా యాక్టివాలు 1,60,000 పెట్టి హోండా యాక్టివాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1,550 శాంక్షన్ చేయించుకుని ఆయన ఫోటో వేసుకుని ఇచ్చినా సరే మొత్తం అన్ని కూడా ప్రజలకు చేరువయ్యేలా చేశాడు. కానీ ఈ ప్రభుత్వంలో, ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 1,750 స్కూటీ పెప్లు మరి ఇస్తామని చెప్పి, యాక్చువల్గా హోండా యాక్టివాలు ఇవ్వాలి కానీ 60,000 రూపాయల కన్నా తక్కువగా వస్తున్న స్కూటీ పెప్పల్ని ఇస్తామని చెప్పేసి కేవలం 150 స్కూటీ పెప్పల్ని ఒక నియోజకవర్గానికి 5-10 చొప్పున పంచి చేతులు దులుపుకున్న ఘనత వైసీపీ ప్రభుత్వానిది. సుమారుగా అక్కడ 21 కోట్ల రూపాయలు మరి చేతులు మారి మరి ఎవరి పాకెట్లోకి వెళ్ళినాయో ఒక్కసారి క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకనంటే అక్కడ ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. కేవలం మన ప్రభుత్వంలోని స్టేట్ గవర్నమెంట్ నుంచి దివ్యాంగులకి ఏమీ ఇవ్వకపోగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు కూడా ఈరోజు దారి మళ్లించే కార్యక్రమం ఎంత అంటే దివ్యాంగులను కూడా మోసం చేసిన ప్రభుత్వం ఘనత వైసీపీ ప్రభుత్వానిది. ఈరోజు పెన్షన్లు 5,000 రూపాయల దాకా పెంచుతానని చెప్పి 3,000 రూపాయలకే ఇస్తున్నాడు. అది కూడా కరెంట్ బిల్లు యూనిట్స్ లిమిట్ పెట్టేశాడు. అదేవిధంగా వాళ్ళకి ఫ్యాన్ లైట్లు ఎంతవరకు యూజ్ చేసుకుంటారనేది పెట్టారు. మరి అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి వాళ్ళ పర్సంటేజ్ ఎంత లోపం ఉంది అనే దాని మీద కూడా ఒక ఫిల్టర్ వేసి ఆ ఫిల్టర్లోనే వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇల్లు చేసి ఇస్తానని చెప్పేసి ప్రామిస్ చేసిన వ్యక్తి ఈ రోజు స్థలం ఇస్తాను, ఇల్లు కట్టుకోండి అని చెప్పేసి. సరోజ గారు అంటే వాళ్ళ ఫెయిల్యూర్స్, సక్సెస్ అనేది మనం నెక్స్ట్ ఇంకొకసారి డిస్కషన్ పెట్టుకుందాం. అయితే ఈ రోజు మన టాపిక్ 2 పార్టీలు పడుతున్నటువంటి గొడవలు. సో ఎంతవరకు సమంజసం అంటారు? సో దీనికి ఒక పరిష్కారం ఉండాలి. కూర్చుని సామరస్యంగా మాట్లాడుకోకుండా ఇలా గొడవలు పడుతూ అటు పోలీసుపై కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు అంటే ఎవరో కాదు, సామాన్య జనమే, వీళ్ళందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సో దీనికి ఒక పరిష్కారం కావాలి. అది వాటి డిబేట్ యొక్క ముఖ్య ఉద్దేశం. చెప్పండి. ఈ రోజు మనం క్లియర్గా చూసుకుంటే రౌడీ రాజ్యం వెళ్తుందండి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ వ్యవస్థ చల్లా చెదిరైపోయి ఉంది. ఎక్కడ కూడా ఎవరు వచ్చి న్యాయం చేస్తారు? ఈ రోజు కూర్చోబెట్టి మాట్లాడే నాయకుడు ఎవరున్నారు? ఒక పోలీస్ వ్యవస్థ అంతా కూడా చెడగొట్టే ప్రయత్నం జరిగింది. పోలీసులు కూడా ఈ రోజు పోలీసులు మాట వినని పరిస్థితి ఈ రోజు వైసీపీ ప్రభుత్వానికి ఉంది. సామాన్య మానవుడు ఈ రోజు రోడ్ మీదకి వచ్చే పరిస్థితులు కూడా ఈరోజు కనిపించడం లేదు. మరి అటువంటి టైంలో ఇక్కడ సామరస్యంగా జరగాలి అంటే జరిగే పని కాదు. కేవలం ఒకే ఒక్క పరిష్కారం, మనం 2 నెలల వరకు కొంచెం ఓపిక పట్టుకుని మరి టీడీపీ జనసేన వచ్చే సంకీర్ణ ప్రభుత్వం కోసం వెయిట్ చేసిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుదుట పడుతుంది, ఒక దారిన పడుతుంది అని క్లియర్ గా కనిపిస్తుంది మనకి. కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రజలందరూ పనిచేయాలి, ఒక్కటవ్వాలి, చేతులు కలిపి వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే దిశగా మనం ప్రయత్నం చేయాలి. ఓకేనండి, ఒక్కసారి కడలి వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్దాం. వైసీపీ వెంకటేశ్వర గారు చెప్పండి మేడం. చెప్పండి. అంటే ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టడం. మేడం గారు ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎస్సీల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనేది జరగదు. ఎందుకంటే వేరే కమ్యూనిటీస్ మీద జరుగుతుంది. కానీ ఎస్సీ ఎస్టీ చట్టం అనేది మళ్ళీ ఎస్సీల మీద పెట్టడం అనేది అది కరెక్ట్ కాదు, అది జరగదు. మ్యాక్స్ కొన్ని సందర్భాల్లో మేడం గారు చెప్పినట్టు కొన్ని సందర్భాల్లో జరిగిన సందర్భాలు ఉన్నాయండి. అది అవ్వదండి అది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అనేది అది అంటరానితనానికి సంబంధించినటువంటి చట్టము. దాన్ని బేస్ చేసుకుని అదే కులం మీద పెట్టడానికి కుదరదు. వేరే కులస్తుల మీద
బీసీల మీద కానీ లేదా ఓసీల మీద కానీ వేరే వాళ్ళ మీద పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎవరిపైన అది పెట్టారా కరెక్ట్ అండి? కాదు. ఎవరిపైన మేడం గారు పెట్టారా? ఒకసారి మనం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి ఒక 2 నిమిషాలు మనం మాట్లాడితే, ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఈ రాష్ట్రంలో అమలు అవుతున్నాయి. సాక్షాత్తు ఇంచుమించుగా ఈ రాష్ట్రంలో 63 లక్షల మంది వృద్ధులకు పెన్షన్స్ ఇస్తా ఉన్నారు. అది కూడా 3,000 చొప్పున. మాటలు కాదు, అది చాలా కష్టమైన పని. దాంతోపాటు ఈరోజు చదువుకునే పిల్లలకి మరి వసతి దీవెన, మరి విద్యా దీవెన, ఇలాగా అమ్మఒడి, ఆసరా, చేయూత, ఇలా ఎన్నో పథకాల ద్వారా ఈరోజు దాదాపు 2,50,000 కోట్లు ఈరోజు పేద ప్రజల అకౌంట్లలో పడ్డాయంటే మాట్లాది ఎంత అది గొప్ప విషయం. అది ఈరోజు రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అది ఎంత అభివృద్ధి అది. ఆ విధంగా రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి సంక్షేమ పథకాలను ఇచ్చి పేద ప్రజల గుండెల్లో ఆయన ఈ రోజు ఉన్నాడు. ఆయన అన్ని రకాలుగా, అంటే ఇంతకు ముందు మనకి పేద ప్రజల గుండెల్లో ఉన్నారు, సంక్షేమాన్ని అందించారు అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, ఇందాక జనసేన సరోజ గారు అన్న ఒక మాట, అంటే 60,000 స్కూటీ పేపర్లు ఇస్తామని చెప్పి కేవలం 150 ఇచ్చారు అంటున్నారు. ఇది ఏ విధంగా సంక్షేమం అంటారు? మేడం గారు, చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పడం, మాట తప్పడం. ఏమైతే ఆయన పథకాలు చెప్పాడో అన్ని పథకాలు కూడా ఈరోజు అమలు చేస్తా ఉన్నాడు రాష్ట్రంలో. ఇదే రోజు మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎక్కడ చూసుకున్న ఆసరా పథకం ద్వారా ఎంతమందికి డ్వాక్రా వాళ్ళకి ఒక్కొక్కరి అకౌంట్లో ఈరోజు 15,000 చొప్పున పడ్డాయంటే మాటల. రాష్ట్రంలో 80 లక్షల మందికి పడ్డాయి ఈరోజు అకౌంట్స్ లో. 15,000 చొప్పున 80 లక్షల మంది అకౌంట్ లో పడ్డాయంటే అది మామూలు విషయమా? ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఏం చేయగలిగాడు? ఎన్నికల ముందు ఏదో పసుపు కుంకుమ చెప్పి 5,000 వెంకటేశ్వరరావు గారు, అభివృద్ధి ప్లస్లు మైనస్లు ఇంకో రోజు మనం డిస్కషన్ పెట్టుకుందామండి. ఈ రోజు మన టాపిక్ నిన్న ఇవాళలో జరుగుతున్నటువంటి గొడవలు ఈ మధ్య కాలంలో పార్టీల మధ్య. సో మరి దీనికి సంబంధించి అక్కడ మీరు చూస్తుంటారు, అక్కడ చొక్కా చిరిగిన వ్యక్తి మాత్రమే కాదు, వైసీపీ జెండాలు పట్టుకుని తిరుగుతున్నటువంటి కొన్ని విజువల్స్ మీరు చూశారు. వాళ్ళు వైసీపీ వాళ్ళేనా అండి? మీరే చెప్పాలి. విధ్వంసకర పరిస్థితులు సృష్టించే వాళ్ళు ఎవరైనా తప్పే. అది తెలుగుదేశమా, వైఎస్ఆర్సీపీయా, జనసేన అనేది ప్రశ్న కాదండి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి నియోజకవర్గంలో శాంతియుత కమిటీ ఏర్పాటు చేసి ఎన్నికలు అయ్యే వరకు కూడా ఎటువంటి గొడవలో విధ్వంసాలు జరగకుండా ఆ యొక్క గ్రామస్తులు కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, వాళ్ళని చైతన్యం చేసి గొడవల వలన ఏమీ రాదో, ఏ విధంగా మనం మంచిగా ఉంటే మనం ముందుకు వెళ్తాము, ఎవరికి ఏ ఇబ్బంది జరిగినా మనకే కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చైతన్యం చేసి శాంతియుత కమిటీల ద్వారా ఈ యొక్క గొడవలకి పరిష్కారానికి ముగింపు పలకాలి. ఓకేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కసారి కంభాల వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. టీడీపీ చెప్పండి, మీరు చూస్తూ ఉన్నారు, అక్కడ కనిపిస్తోంది విజువల్స్ లో అవి వైసీపీ జెండాలు. వాళ్ళు వైసీపీ జెండాలు పట్టుకుని అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. పోలీసులు అయితే వాళ్ళు కేవలం ఒక ర్యాలీ లాగా వెళ్తున్నారు, గొడవ పడే పరిస్థితి లేదు అని చెప్పి పోలీసులు అన్నారని చెప్పి ఇప్పటి వరకు మనకి కడలి వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు. వైసీపీ మీ అభిప్రాయం ఏంటి చెప్పండి? అది అలాగే అనిపిస్తుందా? ఇక్కడ వైసీపీ వాళ్ళ నైజం బయటపడుతుంది. అరాచకం సృష్టించడం అనేది వైసీపీ నాయకుల యొక్క వాళ్ళ హక్కులా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక నేరస్తుడు. 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? 16 నెలలు జైలు ఎందుకున్నాడమ్మా? దాదాపు ఈడీ 43,000 కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసింది. 33 కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. అటువంటి వ్యక్తి ఈ రోజున మంచిగా పాలన చేస్తాడంటే ఎట్లా నమ్ముతారమ్మా? ఒక్కసారి ఛాన్స్ అన్నారు, అవకాశం ఇచ్చారు, ఇక బరాయించే పరిస్థితి అయితే రాష్ట్ర ప్రజలకు లేదు. ఎప్పుడైతే దిగిపోతారని చూస్తూ ఉన్నారు. నిన్న జరిగింది ఈ క్రోసూర్లో గొడవ. వాళ్ళ మీద ఎందుకు దాడి చేశారు చెప్పనండి? అమ్మా వినిపిస్తుందా? వినిపిస్తోంది, చెప్పండి వెంకటేశ్వరరావు గారు. అమ్మా వినిపిస్తుందా? దాడి జరిగింది, క్రోసూర్లో దాడి జరిగింది. ఎందుకు చేశారమ్మా? తెలుగుదేశం వాళ్ళ మీద దాడి చేశారమ్మా. ముందు రోజున
బీసీ సభ జరిగింది. అది సక్సెస్ అయింది. దాంట్లో ఆ ఎమ్మెల్యే గారు చేస్తున్న అవినీతి అక్రమాలు మొత్తం కూడా ఎండగట్టారు. దానికి వాళ్ళు దాడులు చేస్తూ రౌడీలు తీసుకొచ్చేసి షాపులు ధ్వంసం చేశారు. ఇందాక రాము గారు చెప్పారు, వాళ్ళ షాపులు ధ్వంసం చేశారు. అంతేకాకుండా వీళ్ళు ప్రెస్ మీట్ ఎక్కడ పెడుతున్నారమ్మా, ఒక 4-5 కిలోమీటర్ల యువతల పీసబాడులో పెట్టుకుంటారు. అక్కడికి వాళ్ళు ర్యాలీగా వచ్చేసి కర్రలో కటాలు తీసుకొని కత్తులు తీసుకొని వచ్చారు అంటే పోలీసులు ఉన్నా కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకని? చట్టం తన పని తాను ఎందుకు చేసుకోవట్లేదు? చేసుకొని ఇస్తున్నారు అసలు వీళ్ళు. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో మాట్లాడటమే తప్ప, ప్రశ్నించడమే తప్ప. ప్రశ్నిస్తే కేసులు పెడతారా? చెప్పండి. ఇది అరాచకం కాదా? రాక్షస పాలనమ్మా ఇదంతా కూడా. అంటే ఒక్కసారి మనం సరోజ్ గారి దగ్గరికి వెళ్దాం. సరోజ్ గారు, అంటే ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు అనేది చెప్పి మీరందరూ చేస్తున్నటువంటి ఆరోపణ చెప్పండి. అంటే ప్లాన్ ప్రకారమే చేస్తున్నారా? నిజంగానే చేస్తున్నారా? కేవలం ఇవి ఒక ఆరోపణలు మాత్రమేనా? వినిపిస్తోందా అండి? అదే చెప్తున్నానండి, ఎప్పుడు కూడా ఇది ప్లాన్ ప్రకారం చేస్తున్నారు అనడానికి క్లియర్. ఎప్పుడు కూడా అందరినీ భయభ్రాంతులు గురి చేసే ధోరణిలోనే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏంటి టీడీపీ వాళ్ళని కానివ్వండి, జనసేన వాళ్ళని కానివ్వండి, వాళ్ళు నేను ఇప్పుడు కొన్ని రోజులు తుని అబ్జర్వర్గా ఉన్నాను. అక్కడ వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నారంటే, తునిలోని ప్రతి షాప్ దగ్గరికి వచ్చి వాళ్ళు మీరు కనుక జనసేన పార్టీతో తిరిగితే మీ షాప్ని కూల్చేస్తాము, మీ షాప్ని ఎడ్జెస్ అన్ని కూడా తీసేస్తాము, లేదా మీకు వాటర్ కట్ చేస్తాము, ఇలాంటి బెదిరింపు ధోరణులకి గురవుతున్నారు ఎప్పుడు కూడా ప్రజలు. ఇలాంటి ధోరణి ప్రశాంతంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోనే జరిగిందంటే రాష్ట్రం అంతా ఏ రకంగా మనకి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక ప్లాన్డ్గా జనాల్ని భయభ్రాంతులు గురి చేసి మళ్ళీ ఓట్లు మలుచుకోవాలన్న దిశగానే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అంత బాహాటంగా వైసీపీ జెండాలతోటి దుడ్డు కర్రలతోటి ఈరోజు బండ్ల మీద తిరుగుతున్నారంటే ఏ ధైర్యంతో తిరుగుతున్నారు? అంటే పోలీసులు సైతం లెక్క చేయకుండా వైసీపీలో ఉన్నారు. పోలీసులు ఇది కేవలం ఒక ర్యాలీ మాత్రమే, ఇక్కడ ఏమీ ఎలాంటి ఘర్షణలు లేవు, వాళ్ళు కేవలం జెండాలతో ర్యాలీ చేసుకుంటున్నారు అంటున్నారు. అయితే కర్రలు పట్టుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు, జెండాలు మాత్రమే కాదు. అవునండి, అది క్లియర్గా అదే అర్థమవుతుంది. ఇప్పుడు పోలీసులు కూడా మరి వాళ్ళని కూడా ఏమీ అనలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళని కూడా భయభ్రాంతులు గురి చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. వాళ్ళకున్నటువంటి ఇవన్నీ కూడా వాళ్ళు నిర్వీర్యం చేసేస్తుంది వైసీపీ ప్రభుత్వం. మరియు రక్షణగా ఉండాల్సినటువంటి పోలీసులు ఈ రోజు వాళ్ళకి కాపలాదారులుగా మారిపోయారు అంటే వాళ్ళని కూడా ఏమీ అనలేని పరిస్థితి, వాళ్ళపైన ఒత్తిడి అంత తీసుకొస్తుంది వైసీపీ ప్రభుత్వం. కాబట్టి ఇదంతా కూడా ఒక ప్లాన్డ్ వేలో దీన్ని ఇంకొక బీహార్లా తయారు చేసేయాలి ఆంధ్రప్రదేశ్ని అని చెప్పేసి ఈరోజు ఒక నియంత పాలన జరిగే విధంగా ముందుకు తీసుకెళ్లాలి అని ప్రతి నియోజకవర్గంలోని అక్కడ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ చేసే ప్రయత్నంలో భాగమే ఈ యొక్క గొడవలు అని నేను జనసేన పార్టీ తరఫున చెప్తున్నాను. అంటే కేవలం రెచ్చగొడుతున్నారు కాబట్టే రెచ్చిపోతున్నాము, గవర్నమెంట్లో ఉన్నంత మాత్రాన సంయమనం పాటించాలా అంటున్నారు. ఇంతకుముందు మీరు చూశారు కడలి వెంకటేశ్వరరావు గారు. సో మరి అంటే రెచ్చగొడుతున్నారా టీడీపీ కానీ జనసేన కానీ? ఎందుకంటే ఇక్కడ గ్రావెల్ అక్రమ రవాణా గురించి చూసాము. చింతమనేని ప్రభాకర్ అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత, ఆయన వచ్చేసిన తర్వాత అక్కడ కార్యకర్తలపైన దాడులు చేశారు. అంటే ఇది రెచ్చగొట్టడానికి వెళ్ళినట్టా, లేకపోతే ఏమిటి అక్కడ అక్రమంగా గ్రావెల్ తరలింపు జరుగుతోంది కాబట్టి దాన్ని ఆపడానికి వెళ్తేనే వాళ్ళకి ఇది నచ్చకేలా చేశారు అంటారా? ఏమిటి మీ వర్షన్ ఏంటి? మనకి క్లియర్గా కనిపిస్తుంది కదండి, క్లియర్గా కనిపిస్తుంది. ఇది అధికార పార్టీ రెచ్చగొడుతుందా, మిగతా పార్టీలు రెచ్చగొడుతున్నాయి అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. కేవలం అక్కడ గొడవ కావాలి అని కోరుకునేది ఎవరు? వైసీపీ ప్రభుత్వం. మిగతా పార్టీలకి గొడవ అవసరం లేదు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న మాకు గొడవలు అవసరం లేదు, ప్రశాంతంగా ముందుకు తీసుకెళ్లాలి ఆంధ్ర రాష్ట్రాన్ని అనే దాంతో ఈరోజు మేము పొత్తుతో కలిసి ముందుకెళ్ళడం జరుగుతుంది. కేవలం గొడవ కావాలి, అక్కడ రెచ్చగొట్టే వాతావరణం రావాలి. మరి ఈ రోజు కర్రలతో కనబడుతున్న వాళ్ళు, కర్రలు పట్టుకుని వైసీపీ జెండాలతోటి వెళ్తున్న వాళ్ళు ఏ ధైర్యంతో ముందుకెళ్తున్నారు? రెచ్చగొట్టినంత మాత్రాన కొట్టేస్తారా? పోరు అలా అనుకున్నా ప్రభుత్వం సంయమనం పాటించాల్సిన అవసరం లేదు అంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా, ఒక రాష్ట్రానికి ప్రభుత్వం ఎప్పుడు కూడా తల్లి తండ్రిలా బిహేవ్ చేయాలే కానీ ఒక కక్షపూరిత ధోరణితో ముందుకెళ్లే ప్రభుత్వాలు ఈ రోజు వరకు ఎక్కడ చూడలేదు మనం.
అటువంటి ప్రభుత్వం ఈ రోజు సంయమనం పాటించాల్సిన అవసరం లేదు అనే మాటలోనే వాళ్ళ యొక్క పొగరు కనిపిస్తుంది అక్కడ. కాబట్టి ఇది ఖచ్చితంగా పతనానికి నాంది. మరి ఈ మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళ పతనానికి నాంది పలికే విధంగా కూడా వీళ్ళు ముందుకు వెళ్తున్నారని చెప్పేసి ఈ చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ కూడా ఆ టైంకి వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులుగా ఉంటాయని వాళ్ళకి తెలిసి కూడా ముందుకెళ్తున్నారంటే ప్రజల్ని కేవలం భయభ్రాంతులకు గురి చేయాలి, ప్రతి నియోజకవర్గాలను అల్లర్లు సృష్టించాలి అనేది ఒక క్లియర్గా ఒక పథకం ప్రకారం ఈరోజు వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఓకే, ఒక్క నిమిషం అండి, మనం కడలి వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. వైసీపీ వెంకటేశ్వరరావు గారు, ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటే రాజకీయంగా ఎదుర్కోలేక భయభ్రాంతులకు గురి చేస్తున్నారా? రాజకీయం అంటే సంబంధం ఎందుకు ఉంటుంది మేడం గారు? వాళ్ళు రెచ్చగొట్టిన మూలంగా బస్సు వీళ్ళు వచ్చి ఉంటారు. వాళ్ళు ఏంటి, వైసీపీ వాళ్ళు ఒక ర్యాలీ జరుపుకుంటా ఉన్నారు. ర్యాలీ జరుపుకుంటున్నప్పుడు వీళ్ళు రెచ్చగొట్టుంటారు. రెచ్చగొట్టినప్పుడు ఆటోమేటిక్ ఎక్కడైనా జరిగే సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మధ్యలో పోలీసులు ఇబ్బంది పడతా ఉంటారు. అధికార పార్టీ అనేది తనకు ఏదైనా ఒక కార్యక్రమం జరిగినప్పుడు ర్యాలీ చేసుకుంటది, అలాగే ప్రతిపక్షంలో చేసుకుంటారు. అలా ర్యాలీ చేసుకుంటా వెళ్తున్నప్పుడు వీళ్ళు అక్కడ ఎందుకు ఉండాలని అడుగుతున్నాను. అలా ఉండకూడదు కదా. అలా ఉంటే ఏమవుతుంది, ఘర్షణ వాతావరణమే జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అన్న నీతివంతమైన పార్టీ ఎందుకు అవుతుంది? కారం చేడు లాంటి ఊర్లో మొత్తం ఊరినే పైకి లేపేశారు. అదేమన్నా నీతివంతమైన పార్టీయా? చంద్రబాబు నాయుడు ఉన్నాడు, జగన్ గారిని అవినీతిపరుడు అన్నాడు. ఎక్కడున్నాడు? రాజమండ్రి జైల్లోకి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? అవినీతి చేసి వచ్చాడు. ఈయన నీతిమంతుడా? అదేవిధంగా జగన్ అన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టగలిగాడా? పోనీ జగన్ లాగా సామాజిక న్యాయం చేయగలిగాడా? పక్కన మేడం గారు ఉన్నారు, సరోజ మేడం గారు, తూర్పుగోదావరి జిల్లాలో వెనకబడిన వర్గాల వాళ్ళు ఇద్దరిని ఎంపీలు చేశాడు జగన్. ఎప్పుడైనా టీడీపీ చేయగలిగిందా, లేకపోతే జనసేన చేయగలిగిందా? ఇద్దరు మంత్రులు చేయగలిగారా? కంభాల వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వరరావు గారు, వాళ్ళు ర్యాలీగా వెళ్తున్నప్పుడు మీరు వచ్చారు కాబట్టే ఈ ఘర్షణ వాతావరణం తలెత్తింది, భయభ్రాంతులకు గురి చేశాము అని అంటున్నారు మనకి కడలి వెంకటేశ్వరరావు గారు. సో మీరేమంటారు? ఇప్పటికైనా భయభ్రాంతులకు గురవడం మానేసి బయటకు వస్తారా? ఏమిటి మీ వర్షన్ ఏంటి అసలు? అంటే భయపడితే భయపడిపోతారు? వీళ్ళు చెప్పేది పచ్చి అబద్ధం అమ్మా. ఇప్పుడు ప్రతిపక్షంగా మేము శాంతియుతంగా ర్యాలీ చేసుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వరు. వాళ్ళు అడ్డదిడ్డంగా రోడ్ల మీద కుర్చీలు వేసి టెంట్లు వేసి కూర్చొని ఏ మీటింగ్ పెట్టినా కూడా వాళ్ళకి ఓకే. మేము వాళ్ళు ర్యాలీ చేస్తుంటే మేము రావడం, మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నా అసలు పోవడానికి వీళ్ళు చెప్పి పోలీసులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇది ఎంతవరకు సభమ్మా? డైరెక్ట్ ఒక డిఎస్పీ గారు మా పార్టీ ఆఫీస్ లోపలికి వచ్చి మమ్మల్ని పట్టుకొని లాక్కొని వచ్చి కేసులు పెట్టారు. ఒక శాంతి ర్యాలీ కోసం క్యాండిడేట్స్ పట్టుకొని బయటికి వస్తే అంటే ప్రజాస్వామ్యం ఉందా? ఆయన ఏ విధంగా మాట్లాడారో మాకైతే అర్థం కావట్లేదు. రెచ్చగొట్టారంటున్నారు. రెచ్చగొట్టాల్సిన అవసరం ఎవరికి ఉందమ్మా? మాకేం అవసరం? ప్రజల పక్షాన పోరాడుతున్నాం. మీరు చేసినట్టు అవినీతిని అక్రమాలని ప్రజలకు చెప్తున్నాం. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడవచ్చు. ఆ విధంగా మాట్లాడితే కర్రలు తీసుకొని కత్తులు తీసుకొని దాడి చేస్తారా? ఇది మీ చట్టమా? ఇది వైసీపీ చట్టం నడుస్తుంది. పెద్దలు చెప్పినట్టుగా ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నడవట్లేదు. రాజారెడ్డి గారు రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నారు. వీళ్ళు సొంత రాజ్యాంగం ఇదంతా కూడా. కన్క్లూడ్ చేద్దాం, టైం అవుతుంది. కన్క్లూడ్ చేయండి. హలో, కన్క్లూడ్ చేయండి, టైం అయిపోతుంది. అరాచకం చేసిన వాళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ చేయటం లేదు. మొన్న డ్రైవర్ గారిని చంపేసేసి డోర్ డెలివరీ ఇస్తే అనంతబాబుని దండలు వేసి ఊరేగింపు తీసుకొస్తున్నారు. సీఎం గారు ఆయన హెలికాప్టర్ పక్కన పెట్టుకుని తీసుకొస్తున్నాడు. ఇందాక ఆయన చెప్తున్నాడు మేము పొమ్మంటావా అనేది. ఒక పనికి మాల యదవాళ్ళని వెంటేసుకుని తిరిగితే ఏమంటారమ్మా? ఓకేనండి, ఓకే, కన్క్లూడ్ చేసేద్దాం ఎందుకంటే టైం అయిపోతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. వైసీపీ నుంచి కడలి వెంకటేశ్వరరావు గారు, టీడీపీ నుంచి కంబాల వెంకటేశ్వరరావు గారు, జనసేన నుంచి రోజా గారు, అదేవిధంగా మనకి ఇందాక కంబంపాటి రాము గారు కూడా మనకి డిస్కషన్లో పార్టిసిపేట్ చేశారు. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. సో ఈ మధ్య చూస్తుంటే మనం ఇటు గుంటూరు పెదకూరపాడు కావచ్చు, ఏలూరు జిల్లా పెదవేగి, అదేవిధంగా కడప జిల్లా జమ్మలమడుగు కావచ్చు, ఎక్కడ చూసినా కానీ ఇరు పార్టీలు ప్రధాన పార్టీల మధ్య గొడవలే కనిపిస్తున్నాయి. సామరస్యంగా రాజకీయాలు అనేవి ఎక్కడా కనిపించడం లేదు. ఈ డిస్కషన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ గొడవలకు పాల్పడుతున్న వాడిని ఐడెంటిఫై చేయాలి, రాష్ట్రంలో ఎలాంటి గొడవలు ఉండకూడదు. ఇదే మా యొక్క ప్రధానమైన ఉద్దేశం. సో ఇది వాటి స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.